ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరైనా ఆలోచన చేయవలసింది ప్రజాశ్రేయస్సు. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కాపాడేది ఒకటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేలు చేసే విషయంలో ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం జరిగేటువంటి సంస్థలను నిర్వీర్యం చేయకూడదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ పరం చేశాడు, తన బినామీలకు దోచిపెట్టాడు. తర్వాత ఆయన మారాడని కొంతమంది అన్నారు, ఆయన ఏమాత్రం మారలేదని ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రైవేట్కి దేనికి కూడా ప్రైవేటైజేషన్కు మేము ప్రైవేట్ డెవలప్మెంట్కి ఏది వ్యతిరేకం కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ స్తోమతతో ఇప్పుడు బ్యాంకర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి లయబిలిటీస్తో వాళ్ళు సొంతంగా కట్టచ్చు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లపైన వాళ్ళు కన్ను వేసి దాన్ని చీప్గా కొట్టేసేసి దోచుకోవడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన దృష్టి పెట్టారు. దాని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే వీళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయారు, కానీ డిలే చేస్తున్నారు. ఏదో ఒక రోజు దగ్గరలోనే దాన్ని చేసేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది. ఈరోజు స్పష్టంగా దాన్ని ప్రైవేట్ పరం చేయమని మాట్లాడలేకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు మా ప్రాంతంలో కూడా దానికోసం ప్రాణాలు విడిచారు. అది అందరి హక్కు. దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలంటే ఆలోచన కలుగుతూ ఉంది. అదే రకంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఆ 17 మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. పేద విద్యార్థులకు గవర్నమెంట్ సీట్స్ వచ్చిన వాళ్ళకు ఫ్రీ సీట్స్ ఉంటాయి. అక్కడ పీజీ చదువుకోవచ్చు, నర్సింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం చేయించే పరికరాలు ఉంటాయి. అది ప్రజలకు మేలు జరుగుతుంది అని అంటే ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను వద్దు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కూడా, ఎంసీ అప్రూవల్ ఇచ్చినా కూడా మాకు వద్దవి, మేము ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నామని చెప్పి రిటర్న్గా రాసిచ్చినటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఇది. ఎంత మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమంటున్నా ఈ రాష్ట్ర ప్రజల్ని. దాంట్లో ప్రైవేట్ పరం ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ ప్రజల భవిష్యత్తు మనకున్నటువంటి ఏకైక ఆధారం పోర్ట్స్, మనకున్నటువంటి సముద్ర తీరం. దాదాపుగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు 1000 కిలోమీటర్ల పైగా మనకున్నటువంటి ఏకైక వనరు అది. అక్కడ మనం ఆదాయం బాగా పెంచుకోవాలి. ఇటు పక్కన సింగపూరు, మలేషియా లాంటి దేశాలకు ఎగుమతులు కానీ మిగతాటి పోర్ట్లో సంబంధించిన ఎగుమతులు దిగుమతుల్లో మనకు 100% అవకాశాలు ఉంటాయి. పోర్ట్స్ బాగా చేయాలని చెప్పి రామాయపట్నం, ధూల్పేట, మచిలీపట్నం పోర్ట్స్. రామాయపట్నం 4300 కోట్లతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో, పిఎఫ్సి వాళ్ళతో దాదాపుగా లోన్ ఇప్పించే 4000 కోట్లు వాళ్ళతోనే సైన్ చేయించి ఆ ప్రాజెక్ట్ను దాదాపుగా కంప్లీట్ చేసి వస్తుంటే ఈరోజు ప్రభుత్వం 400 కోట్లు 500 కోట్ల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది కూడా ఆ ఖర్చు కూడా పెట్టి 500 కోట్ల నుంచి 800 కోట్లకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉంది. సేమ్ మచిలీపట్నం బందర్ పోర్ట్ కూడా అలాంటిదే. ధూల్పేట అనేటువంటి శ్రీకాకుళం దగ్గర కట్టినటువంటి పోర్టును కూడా అలాగే ప్రైవేట్కి దారాదత్తం చేయాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు మంచిదండి? మొత్తం ఏ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేసి ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రజలకు బూడిద మిగులుస్తున్నాడు. గతంలో ఇదే ఎన్టీ రామారావు గారు అన్నట్టున్నారు, నా దగ్గర ఏముంది బూడిదందని. ఇప్పుడు మళ్ళా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బూడిద పాలు చేస్తున్నారు వీరు, అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ. ఉదాహరణకి ఒక పోర్ట్ అన్నటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం మెయింటైన్ చేస్తే దాని అసెట్ వాల్యూ 2-3 సంవత్సరాల తర్వాత ఈరోజు మన నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పోర్టుని నవయుగ వాళ్ళు దాదాపుగా 3000 కోట్లకు అప్పుడు తీసుకుంటే దాని వాల్యూ ఈరోజు 20 నుంచి 25,000 కోట్లకు ఆదాయాన్ని తీసుకున్నాడు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఈ 3 పోర్ట్లు కూడా భవిష్యత్తులో 2 సంవత్సరాలలో 20 నుంచి 25,000 కోట్ల వాల్యూ పెరిగేటువంటి పోర్ట్స్ని అక్కడ ఎస్ఈజెడ్స్ డెవలప్ చేస్తే ఎంతోమంది యువతకు బంగారు భవిష్యత్తు లభించేటటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? నువ్వు చేయలేదు, నువ్వు శాంక్షన్స్ తీసుకురాలేదు, నువ్వు అగ్రిమెంట్ చేయించలేదు, నువ్వు ఫైనాన్స్ కంపెనీలతో అప్రూవల్ చేయించలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారు చేసినట్టు కూడా ఆయనకు మంచి పేరు వస్తుందని చెప్పి ఈరోజు ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు శ్రేయస్కరమో ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాను. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు రామాయపట్నం హడావిడిగా రోజుల్లోనే వాళ్ళు కట్టబెట్టేయాలా ప్రభుత్వ రంగానికి, వాళ్ళ బినామీలు కట్టబెట్టాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. వీటితో పాటు పోర్టుకు అనుకూలంగా ఉంటుంది, మనకు సముద్ర తీరం ఉంది, మత్స్యకారులకు బాగుండాలా అని చెప్పి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకున్నాడు.
ఆ ఫిషింగ్ హార్బర్స్ కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు. మెరీన్ యూనివర్సిటీ రావాలి, మనకున్నటువంటి ఆక్వాలో కానీ ఫిషింగ్లో కానీ అలైడ్ అగ్రికల్చరల్ అంటారు. అగ్రికల్చర్లో కాకుండా ఈ సముద్ర తీరంలో వచ్చేటువంటి ఫిషింగ్ కానీ మన ప్రాన్స్ ద్వారా కానీ వచ్చేటువంటి ప్రాఫిట్ 28% మన రెవెన్యూలో ఉంది. దానికోసం మెరీన్ యూనివర్సిటీ అనేటువంటిది ఆ కోస్టల్ ప్రాంతంలో ఉంటే ఎంతో మందిని విద్యావంతులను చేయొచ్చు గొప్ప ఆలోచన చేసి దాన్ని దాదాపు కంప్లీట్ స్టేజ్కి తీసుకొస్తే దాని ఇంతవరకు అతిగతి లేదు. విద్య పైన ఎప్పుడు కూడా ఇతనికి ఫోకస్ లేదు. అక్కడే మనకు తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ గారు కానీ ఏం ఆలోచన చేశారు? పేదవారు చదువుకునేదానికి ప్రతి మండలంలో మోడల్ స్కూల్ ఉండాలి, ప్రతి ఊర్లో కస్తూర్బా స్కూల్ ఉండాలి డ్రాప్అవుట్స్ మహిళల కోసం, ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగుండాలి అని చెప్పి రాజశేఖర్ గారు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బడులకు పోయేటువంటి పిల్లలు బాగా చదువుకునేదానికి డిజిటల్ బోర్డ్స్ ఉండాలి, మంచిగా వాళ్ళకి ఆ స్కూల్ కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంతా నిర్వీర్యం చేసేయాలి, నారాయణ చైతన్య వాళ్ళ కోసం పనిచేస్తాడు, ఆయన వాళ్ళ సంస్థలు బాగుండాలి అని చెప్పి ఆలోచన చేస్తాడు. ఇదే అండి పరిపాలనకు ఉండాల్సినటువంటిది. అక్కడే నేను నైజం బయటపడతాం. విద్య దగ్గర నుంచి ఉద్యోగ రీత్యా కాడి నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి అన్ని తాకట్టు పెట్టేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మిగులుతుందండి? బూడిద తప్ప. సో ఇది మంచిది కాదు. ప్రైవేటైజేషన్కు ప్రాధాన్యతను ఇవ్వద్దు, ఈ ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేయొద్దు అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ, ఏది చేసినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడానికి గట్టిగా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మన ఈ మధ్యన చూశాను, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా దారదత్తం చేయాలని చూస్తున్నాడు, పంట కాలువలు కూడా దారదత్తం చేయాలని చూస్తున్నాడు, ప్రైవేట్ పరం చేయాలని. ఇట్లాంటి ఆలోచనకి ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. వీటన్నిటిని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల తరపున అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం.